ప్రస్తుతానికైతే ప్రజలు కాంగ్రెస్ గెలిపించారు కానీ కాంగ్రెస్ నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. మూడు నెలలు అవుతుంది, 3 నెలల నుంచి ఎటువంటి లేదు. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ నుంచి ఎంపీ ఎవరు నిలబడ్డా కేసీఆర్ నుంచి ఎంపీగా వాళ్ళే నిలబడతారు, వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళీ పనులు అవుతాయండి, ఆ అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం లేదు. బస్సులు పెట్టారు కానీ బస్సులలో ఆడవాళ్ళు కొట్లాడనే ఉన్నది, ఉపయోగం లేదు. గ్యాస్ ఇప్పుడు 3 నెలలు అవుతుంది, గ్యాస్ ఇంతవరకు గ్యాస్ అనేది సిలిండర్ ఇంకా బుగ్గాలే. కేసీఆర్ ఉన్నప్పుడైతే ఒక్కటే రోజుకు గ్యాస్ వస్తుండే, ఇప్పుడు 20 రోజులు అవుతుంది గ్యాస్ అప్లై చేసి ఇంతవరకు గ్యాస్ కూడా ఇంటికి వస్తలేదు. అందుగురించి ప్రజలు మళ్ళీ మార్పు కోరుతారు. ప్రజలు కంపల్సరీ ఈసారి ఎంపీగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎంపీగా గెలిపిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు వీళ్ళనేసి కాదన్న, ఎవడు వచ్చినా లత్కోరగాలి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ చేసేది తక్కువ ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఎక్కువ ఉంటాయి. కాకపోతే మాట్లాడడానికి మాత్రం బాగానే మాట్లాడతారు, నీతులు మాట్లాడతారు. ఇక్కడ చేసేవాళ్ళు ఇవ్వట్లేడు ఇక్కడ, అంతే. ఏ పార్టీ గెలిచినా కానీ ఉపయోగం లేదంట. లేదు సార్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు? మాకు ఏ పార్టీ వచ్చినా మాకేం లేదు, మాకు ఎవరేం పెట్టరు, మాకేం ఎవరేం పెట్టదు. మాకెందుకు ఏ పార్టీ అయినా రాని, మాకు కష్టం చేసుకోవాలి, బతకాలి, బస్ అంతే. ఏ పార్టీ వల్ల ఉపయోగం లేదంటారా? ఏ దాంట్లో ఇవేం లేదు మాకు. ఉన్నా కానీ నిజంగా దాంతో మాకు వచ్చింది, ఈ దాంతో మాకు వచ్చిందంటే చెప్పొచ్చు. దీంతో మాకేం లేదు, ఏం లాభం అని చెప్పి. విద్యార్థులకైనా ఉపయోగం ఉంటుంది కదా, తెలియదు. ఇక తెలియదు నాకు, నేను చదువుకోలేదు, నాకు తెలియదు. చదువుకున్న పిల్లలకి ఒక డ్యూటీ కూడా లేదా నా కొడుకులకి. ఎవరికి లేనిది ఏం లాభం? నా కొడుకు అదే చేస్తుండే, నేను ఇదే. ఏం లేదు, ఏ పాట అయినా రాని, మాకు సంబంధం లేదు. ఎవరు గెలిచినా మీకు సంబంధం ఏం లేదు. అవి ఏమని చేస్తురా, మాకేం చేస్తురా అని మేము చెప్పాలి మీకు. ఎట్లా అని నేను చెప్తున్నా. ఏ పాట అని నేనేం చెప్పాలి, నేను నీకు చెప్పేది ఏం లేదు, అంతే. సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటే ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటారు? టీఆర్ఎస్ బెటర్. బీఆర్ఎస్ ఎందుకలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి బస్సులు ఫ్రీ చేసినందుకు మాకు గిరాకీలు తక్కువైపోయినప్పుడు మాకు దెబ్బ పడింది కదా. అట్లనే ఇప్పుడు రోడ్లు చూడండి, బీఆర్ఎస్ పీరియడ్లో ఎంత బాగుండే, ఆ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ అయితే నాకు మంచిగా అనిపించింది. కాబట్టి వచ్చి కొద్ది కాలం అయింది కదా, అభివృద్ధి చేస్తుందని ఎందుకు అనుకోకూడదు? అభివృద్ధి అనేది కాంగ్రెస్ గతంలో కూడా చూసినాం. కాంగ్రెస్ గురించి అందులో ఏమీ ఉండదు, రెచ్చగొట్టడం, వీళ్ళని రెచ్చగొట్టడం, మత కలహాలు లేపడము, అది తప్ప వీళ్ళు ఉద్ధరించింది ఏమీ లేదు. అదే బీఆర్ఎస్ ఉండే, మత కలహాలు ఉండేనా? 10 సంవత్సరాలలో ఏదైనా గొడవలు అయినాయా? హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ గొడవలు అయినాయా? కాలేదు. ఇప్పుడు చూడండి అవుతాయి. ఇక మన తెలిసిన వాడు ఏది వచ్చినా ఏం చేయలేదు, కానీ కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే మీకు ఎలాంటి పథకాలు ఇస్తుంది, ఎలాంటి పనులు చేస్తుంది అని ఆశిస్తున్నారు? ఇప్పుడు వస్తే మీకు 500 సిలిండరు, అవి 5-6 పథకాలు అవి అన్నారు కదా, అట్లా జర కొంచెం ఇది అనిపిస్తుంది. ఓకే, అవి ఉండటం వల్ల మీకు కొంచెం మంచిగా జరిగిద్ది అనుకుంటున్నారు.